రేవంత్ రెడ్డి గారి గొప్ప విజన్ గురించి జాతీయమే కాదు అంతర్జాతీయ మీడియా కూడా మాట్లాడుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రముఖ పత్రికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా తెలంగాణను భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా మారుస్తున్నారో ప్రత్యేక కథనాలతో ప్రశంసిస్తున్నాయి. తెలంగాణ ఇది కేవలం ఒక రాష్ట్రం కాదు, ఇది పోరాటాల గాథ, ఆశల స్వరం, భవిష్యత్తుకు నడిచే ధైర్యం. ఒకప్పుడు అనిశ్చితి, ఒకప్పుడు సందేహాలు, కానీ ఈరోజు స్థిరత్వం, నమ్మకం, స్పష్టమైన దిశ. ఈ మార్పుకు కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాల నుంచి పాలనకు మారింది, నినాదాల నుంచి నిర్ణయాలకు వచ్చింది. ఆవేశం కాదు ఆలోచన, వాగ్దానం కాదు విజన్. ఈరోజు ప్రపంచం తెలంగాణను గమనిస్తోంది, పెట్టుబడిదారులు నమ్ముతున్నారు, యువత కలలు కంటోంది. హైదరాబాద్ ఇప్పుడిది కేవలం ఐటీ నగరం కాదు, ఏఐ, డీప్ టెక్, లైఫ్ సైన్సెస్ కు గ్లోబల్ హబ్. డేటా సెంటర్లు, టెక్ కారిడార్లు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్స్, ఇవి ఉద్యోగాలు మాత్రమే కాదు, మన పిల్లల భవిష్యత్తుకు పునాదులు. కానీ అభివృద్ధి అంటే కేవలం భవనాలు కాదు, అభివృద్ధి అంటే ప్రజల జీవితాల్లో మార్పు, రైతుకు భరోసా, మహిళకు గౌరవం, యువతకు అవకాశాలు, సంక్షేమంలో పారదర్శకత, పాలనలో సాంకేతికత. ఏఐ ఆధారిత గవర్నెన్స్ తో ప్రతి పథకం సమయానికి సరైన వ్యక్తికి చేరుతోంది. ఇక్కడ టెక్నాలజీ మనిషిని మర్చిపోదు, మనిషికే శక్తినిస్తుంది. రేవంత్ రెడ్డి గారి విజన్ స్పష్టం. తెలంగాణను భారత్లోనే కాదు ప్రపంచంలోనే పోటీ పడే రాష్ట్రంగా మార్చటం. ఆహారం, ఇంధనం, సాంకేతికత, నైపుణ్యంలో స్వయం సమృద్ధి, గ్లోబల్ సప్లై చైన్లలో నాయకత్వం. ఇది కల కాదు, ఇది కమిట్మెంట్. ఈ ప్రయాణంలో నాయకుడు ఒక్కడే కాదు, ప్రజలందరూ భాగస్వాములే. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో రేవంత్ రెడ్డి ముందుండి నడుస్తున్నారు. మన రాష్ట్రం ఇప్పుడు భవిష్యత్తును అందించడం లేదు, భవిష్యత్తుకే దారి చూపిస్తుంది. జై తెలంగాణ, జై హింద్.